ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 150 రూపాయల్లోనే అతను 30 రోజులు తినగలుగుతున్నాడు అధ్యక్ష. 2500 రూపాయలు తన కుటుంబానికి అదనంగా తీసుకెళ్లగలుగుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. తల్లి కూతుర్ని చూడాలనుకున్నా, కూతురు తల్లిని చూడాలనుకున్నా, తను పండించిన కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లాలనుకున్నా, తాను వచ్చే ఉద్యోగంలో నాకు 10 రూపాయలు మిగలాలన్నా ఎంతో తపన పడతారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ స్త్రీ శక్తి పర్యటన వలన దాదాపు ఒక్కొక్క కుటుంబానికి మేము లెక్కేసుకున్నాం అధ్యక్ష. అంటే 40 కోట్ల ట్రిప్పులు జరిగాయి అధ్యక్ష. ఇప్పటికి ప్రతి కుటుంబానికి 2500 3000 రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. అన్నా క్యాంటీన్లో కొంత మిగలొచ్చు, స్త్రీ శక్తిలో కొంత మిగలొచ్చు, గ్యాస్ సిలిండర్లో కొంత మిగలొచ్చు, లేక తల్లికి వందనం పేరుతో కొంత మిగలొచ్చు, రైతు భరోసా మనం అన్నదాత సుఖీభవ ఏదైతే ఇచ్చామో రైతులకు నమ్మకాన్ని పెరగడం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టిని చేసే రకంగానే ఈ బడ్జెట్ సమాహారం ఉంది అధ్యక్ష. ఒకవైపు ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేస్తూ, మరోవైపు వాళ్ళ భవిష్యత్తుకు అవసరాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల మీద పెట్టుబడుల్లో కూడా ఏ రకంగానూ తగ్గకూడదు అన్నటువంటిది మా విధానం అధ్యక్ష. అదే రూపంలోనే దీన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనందరికీ కూడా సభ్యులు అందరూ కూడా చెప్పారు అధ్యక్ష. అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ చెప్పాలి అధ్యక్ష. గత పాలనకి ఈ పాలనకి తేడా ఎంత ఉంది అనేటువంటిది చెప్తూనే ఉండాలనేటువంటిది నేను అంటూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి విధంగా అతి ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటిది, అతి ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రం అనేటువంటిది చెప్తా ఉన్న అధ్యక్ష. ప్రతి నెల 63 లక్షల మందికి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా కూడా ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ అధ్యక్ష. పెన్షన్లు లేట్ అవ్వడానికి వీల్లేదు, శాలరీస్ లేట్ అవ్వడానికి వీల్లేదు అనేటువంటిది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులున్నా సరే నేను వినకూడదు, నాకు రాలేదు అనేటువంటిది ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవాళకి కూడా ఎక్కడ ఒకరోజు ముందు ఇచ్చాం తప్ప ఒకరోజు ఆలస్యం చేయలేదు అనేటువంటి విషయాన్ని సభ దృష్టికి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇలా చెప్పుకుంటే అధ్యక్ష, ఈరోజు ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటి దానికన్నా కూడా అధ్యక్ష ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ఇరిగేషన్ మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండడం మూలన ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టులు చేపట్టాలి, రాయలసీమలో ఏ ప్రాజెక్టులు చేపట్టాలి, డెల్టాలో ఏ రకమైనటువంటి ఆధునీకరణ చేయాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టతనివ్వడంతో ఈరోజు మా పని చాలా సులువైంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.